యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. ఆయన శరీరము అన్న మాటకి ఇంకా మరొక చోట చూస్తే ఆ మాట ప్రకటన గ్రంథం 2:17 చూడమ్మా. సంగముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువానికి మరుగయ్యున్న మన్నాను భుజింపనిత్తును. ఆయన మరుగయ్యున్న మన్నా. ఆ రోజుల్లోనూ ఆకాశంలోంచి మన్నాను కురిపించి ఇశ్రాయేలు ప్రజలను ఆయన పోషించారు. ఈ రోజుల్లోనూ తానే ఒక మన్నా కింద వచ్చి మనకి ఆత్మీయంగాను మన్నా అనే ఆహారంతోనూ మళ్ళీ జీవింపజేస్తున్నారండి. మన్నా అంటే క్రీస్తు అండి.